తాను పార్టీ మారటం లేదని మరోసారి స్పష్టం చేశారు కర్నూలు వైసీపీ ఎంపీ బుట్టా రేణుక. 2019 ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేస్తానని అంటున్న బుట్టా రేణుకతో మా ప్రతినిధి నాగిరెడ్డి ఫేస్ టు ఫేస్. వీడి టీడీపీలో చేరబోతున్నారంటూ గత 2 రోజులుగా మీడియాలో అనేక కథనాలు వస్తున్నాయి. దీనిపై వివరణ ఇచ్చేందుకు మనతో కర్నూలు ఎంపీ ఉన్నారు. మేడం, ఎప్పుడు పార్టీ మారుతున్నారు? నేను పార్టీ మారట్లేదండి. ఐ వాంట్ టు మేక్ ఇట్ అంటే నేను చాలా క్లియర్గా అందరికీ కూడా తెలియజేస్తున్నాను, నేను పార్టీ మారట్లేదు. నేను నా రీసెంట్ ఇంటర్వ్యూస్లో కూడా నేను చెప్పాను, నాకు పార్టీలు మారడం ఇష్టం లేదు. ఒక పార్టీలో మనం గెలిచిన తర్వాత ఆ పార్టీలోనే ఉండాలి అన్న ఒక సిద్ధాంతం, ఒక మంచి మెసేజ్ కూడా మనం పబ్లిక్కి ఇవ్వాలండి. లేకపోతే రాజకీయాల పైన అందరికీ ఒక బ్యాడ్ ఒపీనియన్ అనేది ఫామ్ అవుతుంది. రాజకీయాల పైన ఎవరైనా ఫ్యూచర్ జనరేషన్కి కూడా రాజకీయాల్లో రావాలి అంటే కూడా మనం ఒక కైండ్ ఆఫ్ మంచి మార్గాన్ని వాళ్ళకి వదలాలి. మీరు పార్టీ మారబోతున్నారు అనే దానికి 4 కారణాలు చెప్తున్నారు. నంబర్ 1 వచ్చేసి మీరు నారా లోకేష్ని కలిశారు. నంబర్ 2 వచ్చేసి నిన్న పార్లమెంటరీ మీటింగ్కి కూడా మీరు అటెండ్ కాలేదు. నంబర్ 3 మీ హస్బెండ్ ఆల్రెడీ టీడీపీలో ఉన్నారు. నంబర్ 4 ఏమంటే మీకు ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వ సహకారం ఉంది. అందుకని ఈ 4 కారణాల రీత్యా మీరు వైఎస్ఆర్ని వీడి టీడీపీలో చేరబోతున్నారంటూ రకరకాలుగా కథనాలు వస్తున్నాయి. దీని మీద మీరు స్పష్టమైన వివరణ ఏమైనా ఇవ్వగలుగుతారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నారా లోకేష్ గారిని కలిసేదానికి, నారా లోకేష్ గారు ఆయన ఒక పదవిలో ఉన్నారు. నేను ఇంతవరకు ఎప్పుడు నారా లోకేష్ గారిని కలవలేదు. నేను ఒక మినిస్టర్ని కలిశాను, పంచాయతీరాజ్ మినిస్టర్ని కలిశాను. ఒక పార్టీ ప్రెసిడెంటా పార్టీ ఇదా అని వెళ్ళి కలవలేదండి. ఆయన నా కాన్స్టిట్యుయెన్సీకి ఒక మినిస్టర్ హోదాలో వచ్చారు. ఒక మినిస్టర్ హోదాలో ఆ పనులు నేను నా కాన్స్టిట్యుయెన్సీకి చేయించుకోవాలి కాబట్టి ఆ హోదాలోనే కలిశాను. నా కర్నూలు నియోజకవర్గంలో నీటి సమస్య ఎక్కువగా ఉండడం వల్ల ఆ నీటి సమస్య గురించి అతను పంచాయతీరాజ్ మినిస్టర్గా ఉన్నారు కాబట్టి నేను కలవడం జరిగింది. మరి పంచాయతీరాజ్ మినిస్టర్ గారి కిందకి ఇవన్నీ కూడా వస్తాయి కాబట్టి నీటి సమస్యలు ఇవన్నీ కూడా ఆ రిప్రజెంటేషన్ తీసుకొని నేను సెంట్రల్ గవర్నమెంట్లో మినిస్టర్ని కూడా కలిశానండి. నరేంద్ర తోమర్ గారిని కూడా కలిశాను. అలాగే ఈ నారా లోకేష్ గారి రాష్ట్ర మినిస్టర్ని కూడా కలిశాను. సేమ్ సబ్జెక్ట్ అండ్ ఐ హ్యావ్ ఎ ప్రూఫ్స్ ఆల్సో. సో ఇదేంటంటే నాకు జనరలీ సెంట్రల్ గవర్నమెంట్లో ఏదైనా పని కావాలి అంటే స్టేట్ గవర్నమెంట్ నుంచి ప్రపోజల్స్ వెళ్ళాలి. ఇక్కడ నుంచి డిపిఆర్స్ తయారు చేసి వాళ్ళు ఇక్కడ నుంచి పంపాలి. మరి సెంట్రల్ గవర్నమెంట్ ఏదైనా పని చేయాలంటే స్టేట్ గవర్నమెంట్ త్రూవే చేయాలి కాబట్టి స్టేట్ గవర్నమెంట్లో ఏ పార్టీ ఉందో నాకు తెలియదు, అంటే మనకు అనవసరం. ఇప్పుడు టీడీపీ ఉండొచ్చా, కాంగ్రెస్ ఉందా, తర్వాత మేము వైఎస్ఆర్ వస్తున్నామా, అపోజిషన్లో ఉన్నామా, రూలింగ్లో ఉన్నా, దిస్ ఇస్ సెకండరీ. మై పొజిషన్ ఈజ్ హీ ఈజ్ ద మినిస్టర్ అండ్ ఐఎమ్ ఎన్ ఎంపీ. ఓన్లీ విత్ దట్ ఆ కనెక్షన్తోనే నేను వెళ్ళానండి. నారా లోకేష్ని కలిసిన తర్వాత పార్టీ కార్యక్రమానికి వెళ్ళలేదు అనేది సెకండ్ రూమా. పార్టీ కార్యక్రమానికి నేను ఎందుకు వెళ్ళలేదు, నేను వెళ్ళలేకపోతున్నాను అన్నదానికి కూడా నేను రీజన్, నా పార్టీకి నేను ఆల్రెడీ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నా. నా పార్టీ పర్మిషన్ తీసుకొని నేను నా కాన్స్టిట్యుయెన్సీలో ప్రోగ్రాంలో అటెండ్ అయ్యాను. ఆ ప్రోగ్రాం కూడా ఏం ప్రోగ్రాం, టీడీపీ నుంచి కొంతమంది కార్యకర్తలు నా పార్టీలో చేరుతున్నారు, వైఎస్ఆర్సీపీ పార్టీలో. మరి వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరుతున్న వాళ్ళని వెల్కమ్ చేసేందుకు నేను ఇక్కడ ఉండాల్సి వచ్చింది. అంతేకాకుండా నా కొన్ని ఎంపీ ఫండ్స్ తోటి కొన్ని కార్యక్రమాలు ఓపెనింగ్స్ ఉన్నాయి. ఈ ప్రోగ్రాము 2500-3000 పీపుల్ తోటి గ్యాదరింగ్ తోటి ఒక హ్యూజ్ ప్రోగ్రామ్ ముందే మేము ప్లాన్ చేసుకున్నాము. చేరారండి. న్యూస్లో కూడా మీరు చూడొచ్చు, పేపర్లో విత్ ద ఫోటోగ్రాఫ్స్ విత్ ఎవ్రీథింగ్ విచ్ ఆ పేపర్లో కూడా వచ్చింది, అంత కూడా వచ్చింది. సో ఈ పార్టీలో చేరారు. నిన్నంత ప్రోగ్రామ్ 9:30కి నేను కర్నూలు నుంచి బయలుదేరి వెళ్ళాను. నేను 7:30, 8 o'clockకి నేను కర్నూలుకి రీచ్ అయ్యాను. పార్టీ పర్మిషన్ కూడా తీసుకున్నాను. పార్టీకి ఇన్ఫార్మ్ చేశాను. పార్టీ యాక్చువల్లీ నాకు మీటింగ్ ఈవినింగ్ 4 o'clockకి ఉండింది. నేను ఈ ప్రోగ్రామ్ కంప్లీట్ చేసుకొని మీటింగ్ అటెండ్ అవ్వచ్చు అనుకున్నాను. బట్ కొన్ని కారణాల వల్ల పార్టీ ప్రీపోన్ అయింది మీటింగ్. ఇమీడియట్గా నాకు మెసేజ్ రాగానే ఇమీడియట్గా మా ఫ్లోర్ లీడర్ మేకపాటి రాజమోహన్ రెడ్డి గారికి నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. అలాగే జగనన్న గారికి కూడా మెసేజ్ పెట్టాను. ఇలా ప్రోగ్రామ్ లాస్ట్ మినిట్లో క్యాన్సిల్ చేస్తే పార్టీ కార్యకర్తలు అందరూ కూడా నిరుత్సాహపడతారనేసి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. అందులో ప్లీనరీ జరిగి చాలా ఎంకరేజింగ్గా ఉన్నారు మా పార్టీలో అందరూ. అనుకోవడం ఏంటంటే మీ హస్బెండ్ ఆల్రెడీ టీడీపీలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు మీరు కూడా ఏమైనా టీడీపీలోకి వెళ్తుండొచ్చు అనే ప్రచారం కూడా. నేను ఒకటే అండి, ప్రతిసారి మరీ చెప్తున్నాను, మా హస్బెండ్ టీడీపీలో లేరు, ఉన్నారని ఎవరైనా నిరూపించగలిగితే నేను కూడా తెలుసుకుంటాను. కదా మేడం, బహిరంగంగా కండువా వేసుకున్నారు టీడీపీలో.
బట్ హీ మేడ్ ఇట్ వెరీ క్లియర్ కదండి. ఆ రోజు బై యాక్సిడెంట్గా జరిగిన ఒక్క ఇన్సిడెంట్ని ఒక్కసారి ఒక యాక్సిడెంట్గా ఏదన్నా అయితే దాన్నే పట్టుకొని మనం కంటిన్యూస్గా దాని మీదనే పోవడం కూడా ఇట్స్ నాట్ రైట్. అప్పుడే ఆయన చెప్పారు, నేను పార్టీ పరంగా ఎక్కడా లేను, నేను ఏ పార్టీలో లేను, నేను బిజినెస్ చేసుకుంటున్నాను అనేసి. అంటే అన్లెస్ ఇంకొక పార్టీ కండువా కప్పుకునేంత వరకు ఆ పార్టీలోనే ఉన్నారు అని కనుక పబ్లిక్ ఇమాజినేషన్లో ఉంటే ఆయన ఇంకొక పార్టీ కండువా కప్పుకొని మళ్ళీ ఆ పార్టీలో లేరు అని చెప్పాలని మెసేజ్ ఇమ్మంటా అది మరి తెలీదు. పార్టీ వైఎస్ఆర్ పార్టీ కండువా కప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? ఆయన పార్టీలకు దూరంగా ఉంటున్నారు. ఎందుకంటే నేను చెప్పాను కదండి, ఆయన బిజినెస్ పైన ఫోకస్ చేసుకుంటూ బిజినెస్లోనే ఉన్నారు. ఇప్పుడు పార్టీ వైఎస్ఆర్సీపీలో నేను ఉన్నాను అంటే నాకు సపోర్టివ్గా నా ఎంటైర్ ఫ్యామిలీ ఉంది. మా హస్బెండ్ నాకు సపోర్ట్ చేస్తారు, మీరు ఇలా చేయాలి అలా చేయాలని సపోర్ట్ ఇస్తారు. మరి ఆ సపోర్ట్ ఈజ్ లైక్ ఇండైరెక్ట్లీ ఆయన పార్టీలో ఉన్నట్టే కదండి. దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఇండైరెక్ట్గా మీరు చూసుకుంటే ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీలోనే ఉన్నట్టు. నేను ఎక్కడ ఉంటే ఆయన అక్కడే ఉంటారు, ఆయన ఎక్కడ ఉంటే నేను అక్కడే ఉంటాను. ఈ మొత్తం పరిణామాల మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీ మీద కొంత అసంతృప్తి వ్యక్తం చేసినట్లుగా కూడా ప్రచారం జరుగుతుంది. మీకు ఏమన్నా ఫోన్ చేసినట్టు కానీ అట్లా ఏమన్నా సమాచారం? లేదండి, ఎటువంటి అసహనం వ్యక్తం చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ చిరునవ్వుతో ఈ న్యూస్ని ఆయన తోసిపుచ్చారు. ఒక చిరునవ్వుతో ఆయన న్యూస్ని తోసిపుచ్చారు. నాకు బుట్టా రేణుక గారి గురించి బాగా తెలుసు. అందులో తను మెసేజ్ పెట్టి వెళ్ళిన తర్వాత నేను ఎలా అనుకుంటాను, ఈ న్యూస్ అనేది ఎవరు ఇలా క్రియేట్ చేస్తున్నారు అండ్ ఇట్స్ ఫాల్స్ న్యూస్ కాబట్టి ఆయన ఒక నవ్వు నవ్వి దాన్ని తోసిపుచ్చేశారు. అది నాకు నా ఎమ్మెల్యేస్ ద్వారా తెలిసింది. సో ఇప్పుడు మీరు 100% పార్టీ మారడం లేదా, లేకుంటే 50% 60% అట్లా ఏమన్నా? ఓకే, 100% ఐఎమ్ ఇన్ మై పార్టీ. నేను వైఎస్ఆర్సీపీలోనే ఉంటున్నాను. నా వ్యక్తిగతంగా కూడా నేను నా నమ్మకాన్ని కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఒక పార్టీలో గెలిచిన తర్వాత మనం ఆ పార్టీకే ఉండాలి. ఇది పరిస్థితి. 100% పార్టీ మారే ప్రసక్తి లేదు, వైఎస్ఆర్సీపీలోనే కొనసాగుతున్నాను, తన పట్ల వస్తున్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని కూడా కర్నూలు ఎంపీ బుట్టా రేణుక చెప్తున్నారు. కెమెరా పర్సన్ వీరేష్తో నాగిరెడ్డి, TV9, కర్నూలు.